రోజు మీ అందరికీ రమ్మనడానికి కూడా కారణం ఏంటంటే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తామని, థ్యాంక్స్ చెప్తామని. మీరు ఏదైతే స్పిరిట్తో పోరాటం చేసారో దీన్ని ఇంకా ఉధృతంగా మనం ఎవరితో కొట్లాడతలేదు, లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేము. ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారో కొన్ని ఇష్టానుసారం మనం చేస్తలేము. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఇప్పటికే కదలికి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నిన్న అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. 12 గంటలకు వదిలి పెడతామని చెప్పిర్రు, కొంతమందిని 12 గంటలకు వదిలి పెట్టిర్రు, 12:30కు, 1 గంటకు, మరి 1:40 కూడా వదిలిపెట్టారు. ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా మన వాళ్ళు పోరాటం, మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మా మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈసారి జరిగేటువంటి ర్యాలీ మాత్రం చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకుందాం. మొన్నటికి మనం కొంత ప్లాన్ చేసినప్పటికీ ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఆ డేట్స్ ఇట్లంతా మనం పర్మిషన్ డేట్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పదే చెప్పేది ఒకటి, రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కానీ ఇది మన ఇంటి విషయం, మన మట్టి విషయం, మనం నివసిస్తున్నటువంటి భూమి, మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే. తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల్ని, ఏ శాంతియుత వాతావరణంలో సికింద్రాబాద్ ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలకు దెబ్బలు తగలకుండా మరి అదే విధంగా కొనసాగితే మంచిది. లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. కేసులు పెడుతుండొచ్చు, ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు. దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు. మన బ్లడ్లోనే లేదు భయం అనేది. ఆ భయపడేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ, మన ఆదివారం పూట మిమ్మల్ని పిలవగానే, కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ, తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫరెవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలు అంటే, ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అన్ని మతాలు, అన్ని కులాలు, అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కులము మతం లేదు. దీంతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా
ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా అక్కజల్లలాగా కలిసి ఉండేటువంటిది. మీరు నార్త్ జోన్ ఎప్పుడు తీసుకున్నా కానీ క్రైమ్ రేట్ కూడా 0 ఉంటుంది. ఇక్కడ క్రైమ్ జరిగే ఆస్కారం ఉండదు. ఎందుకంటే పరస్పర సహకారంతో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం. కాబట్టి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసారో అల్టిమేట్గా వాళ్ళు ఫెయిల్ అయినారు, మనం సక్సెస్ అయినాం. కాబట్టి మనము ఇప్పుడు తీసుకునేటువంటి పర్మిషన్ కూడా కోర్టుల న్యాయస్థానం ముందు మన ఆబ్లిగేషన్ ఏంది, మన శాంతిరాలి పర్పస్ ఏందో అవన్నీ చెప్పి మనం పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ డేట్లో మరి నిన్న అనుకున్న దానికంటే డబల్ ఉత్సాహంతో కొన్ని వేలాది మందితోని మన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అందుకే చెప్పిన మొదలే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే అందరినీ కూడా ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం. అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేద్దాం. పక్కన కంటోన్మెంట్ ఉంది, కంటోన్మెంట్తో పాటు రాష్ట్రపతి గారి విడిది ఉంది, డిఫెన్స్ ఉంది. అంటే సికింద్రాబాద్కు ఇక్కడ యాపురాలు, అల్వాల్, బోయిపల్లి, మన ఇంత పెద్ద చరిత్ర, పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, మన అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపోటుతో దెబ్బ కొడతామనేటువంటి తుగ్లక్ పరిపాలనకు శరమగీతం పాడడానికి మనం ఇంకా సీరియస్గా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లష్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మొండి వైఖరితోని ఒకవైపున నేను సికింద్రాబాద్ని ముట్టుకోలేదని చెప్తూనే మల్కాజిగిరి కమిషనరేట్లకు మరి నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కానీ, బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, రాజకీయాలు, పార్టీలు పక్కన పెడితే మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్, మన అస్తిత్వానికి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, నిన్న వాళ్ళు ఆపగలిగారు. మళ్ళీ మనం ఫస్ట్ వీక్లో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని న్యాయస్థానానికి కూడా మనం పోతున్నాం. పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసారో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితోని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్ బంధకాలు కూడా ఇస్తాం. ఈ రోజు ఏంటంటే మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఈ భూమితోని మట్టితోని మనకు ఉన్నటువంటి సంబంధం, ఇది చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ 220 సంవత్సరాలు. ఒక లష్కర్ బోనాలు జరిగినా, లేకపోతే క్లాక్ టవర్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, నిజాంగంజ్ మోండా మార్కెట్ అయినా, క్లబ్ మార్చెంటు, అదేవిధంగా మార్వాడి ఏదైతే గోల్డ్ స్మిత్కు సంబంధించినటువంటి మన మార్వాడి గల్లీ కానీ, లేకపోతే ఇక్కడ మాంకాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ మన అస్తిత్వం ఉంది. ఈ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి మనని ఎక్కడికో పోవాలనే విధంగా ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం చేసేది ఏం లేదు, మనకు అందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చారు, అలవి కానీ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ ముంగట ఉన్నటువంటి ఏవైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో అభివృద్ధిని పెట్టి మీరు ఈ పనికిరాని తుగ్లక్ పనులు చేసుకుంటూ నేను పేరు మార్చేస్తాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారిస్తే మన కన్న తల్లిదండ్రుల పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది. గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మీడియా మిత్రులకు,
పార్టీ నాయకులకు, అమాలి సంఘం నాయకులకు ఈరోజు మేరు సంఘం బెంగాలీ సమితి, సికింద్రాబాద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, విశ్వకర్మ సంఘం, కూరగాయల వర్తకులు, సికింద్రాబాద్ అడ్వకేట్స్, క్లాత్ మార్చెంట్, అంబులెన్స్ సర్వీసెస్, వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్, పార్ట్ మార్కెట్ జ్యువెలర్, జనరల్ బజార్, గోల్డ్ సిల్వర్ అసోసియేషన్, సుభాష్ రోడ్ క్లాత్ మర్చెంట్, తెలంగాణ మరాఠా మండల్, మోడా మార్కెట్ రాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ విశ్వకర్మ సంఘం, పార్ట్ మార్కెట్ విశ్వకర్మ సంఘం, జనరల్ మర్చెంట్ అసోసియేషన్, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ మినీ గూడ్స్ వెహికల్ అసోసియేషన్, స్వప్నలో కాంప్లెక్స్, బోయిన్పల్లి వెజిటేబుల్ అమాలి యూనియన్. ఇంకా నిన్న మనం ఏదైతే ర్యాలీ చేపట్టామో, మొదలేమో మన పర్మిషన్ ఇన్ ప్రిన్సిపల్ మీరు చేసుకోండి అని చెప్పి మధ్యరాత్రి 10:40 రిజెక్షన్ చేస్తున్నామని వాట్సాప్లో మెసేజ్ పెట్టడం. నిన్న చూస్తే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక కర్ఫ్యూ ఎట్లయితే ఉంటుందో, బట్ ఎక్కడ చూసినా పోలీసులు పెట్టి మన వాళ్ళని అరెస్ట్ చేసి, సరే అరెస్ట్ అయ్యారు, కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, కానీ మనం అనుకున్నది 100% సక్సెస్ అయినామని చెప్పి ఈ సందర్భంగా